పోసుకొని ఆత్మార్పణ చేసుకున్నాడు. మన ముగ్గురు సోదరులు కమ్మగిరి సామన్న గారు, మరి ఎంపీఎం శంకరన్న గారు, మరి అలాగే మన ఇంకో వ్యక్తి కూడా నలుగురు కలిసి ఆ రోజు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల త్యాగాల్ని గుర్తించి 2004లో ఎస్సీ వర్గీకరణ చేసిందంటే అది మాదిగుల ముద్దుబిడ్డ మందాకృష్ణ మాదిగారి పోరాట ఫలితం అని చెప్తున్నాను. ఈ అమరవీరులు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు తాడిపత్రిలో అనంతపురం జిల్లా నుంచి వచ్చిన సీనియర్ నాయకులు పిసిఎన్ దాస్ గారు, మరి అలాగే ఎంఎస్ఎఫ్, మరి అలాగే విశ్వనాథ్ బాబు గారు, మరి ఈ కార్యక్రమం చేపట్టి వారి పీకే గంగరాజన్న గారు, మరి అలాగే సీనియర్ నాయకులు పప్పు రాజనారాయణ గారు, మరి అలాగే చింతా పురుషోత్తం నాయకులు, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులకు ఆదినారాయణ గారికి, మరి కొందరు మంది సోదరుల పేర్లు తెలియకుండా మర్చిపోతే నేను వాళ్ళకి సారీ చెప్తున్నానండి. ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాలో ఎస్సీ వర్గీకరణ అయిందంటే మొట్టమొదటి ప్రాంతాలు తెల్లమల్ల రవి మాదిగా చెప్పి నేను చేసుకుంటాను. మరి అలాగే తెలంగాణ సురేంద్ర మాది గారు, మరి అలాగే భారతక్క గారు, ఇలా ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ ప్రాణత్యాగాలు పదంగా పెట్టి మనం వర్గీకరణ సాధించుకున్నామండి. వర్గీకరణకి మధ్యలో ఫేస్బుక్ లో చూస్తున్నాం, కొందరు సోదరులు వర్గీకరణ వ్యతిరేక పోరాటం పెట్టుకుంటారు. వర్గీకరణ వ్యతిరేక పోరాటం కాదు, వర్గీకరణ కోసం అమరావతి పరిచే విధంగా మరి దిశగా మరే ఉద్యమం చేయడానికి కూడా మరి యువత ముందుకు వచ్చి వర్గీకరణ కొనసాగించే దిశగా మనందరూ ముందుండాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను. వర్గీకరణ అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. వర్గీకరణ కోసం రాజ్యాంగ దిన ప్రతి ఒక్క మానపిటకు జోహార్, అమరవీరుల జోహార్. అలాగే నా ఒక చిన్న విన్నపం,